నా పేరు పి బాల నరసింహులు, లెక్చరర్ రిటైర్డ్, అలాగే అలిమిని ప్రెసిడెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. అలిమిని గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ తరఫున మేము 1986లో సిల్వర్ జూబ్లీ చేసాము, 2009లో గోల్డెన్ జూబ్లీ చేసాము, 2019లో డైమండ్ జూబ్లీ చేసాము. ఈ కాలేజీలో అలిమిని తరఫున అందే ప్రతాప్ రెడ్డి అని మా ఎక్స్ స్టూడెంట్ నార్త్ బ్లాక్ అని ఒక బిల్డింగ్ కంప్లీట్గా 2.5 crores తోటి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి ఒక బిల్డింగ్ నిర్మించారు. అలాగే 2 హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్ ఒకటి, బాయ్స్ హాస్టల్ ఒకటి, 2 కోట్లు 4 కోట్లతో నిర్మించడం జరిగింది. దానికి కూడా అలిమిని తరఫు నుంచి 1,50,00,000 వరకు శ్రీ అందే ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే ఓపెన్ ఆడిటోరియం ఇన్సైడ్ ద క్వాడ్రాంగిల్ 3.5 లక్షలతో నిర్మించాము. పోర్టికోను కూడా రిపేర్ చేశాము. మెయిన్ బిల్డింగ్కి ముందర విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని విత్ ఫెన్సింగ్ మొత్తం పెట్టి ఒక 2.5 lakhsతో దాన్ని కూడా నిర్మించడం జరిగింది. కాలేజీలో పూర్వ విద్యార్థులకు వాళ్ళ హాస్టల్ ఫీజు కట్టడం కూడా జరిగింది. తర్వాత 2019లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు పైలాన్ 10 లక్షల ఖర్చుతో ఒక పైలాన్ నిర్మించడం జరిగింది గుర్తుగా. తర్వాత మా ఓల్డ్ స్టూడెంట్స్ 2000 బ్యాచ్ వాళ్ళు 2.5 లక్షలతో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు పూర్ స్టూడెంట్స్కు ఒక 10 మందికి 5,000 చొప్పున హాస్టల్ ఫీజు కట్టారు. అలాగే గర్ల్స్ హాస్టల్లో అల్యూమినియం స్లైడింగ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ మంచి కాలేజు, ఈ కాలేజీలో చదివిన విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో విద్యార్థులు చాలా హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు. కనుక గ్రామీణ విద్యార్థులు చాలా తక్కువ ఖర్చులో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి తర్వాత బీటెక్ కూడా కంప్లీట్ చేయొచ్చు. కనుక పాలిటెక్నిక్లో చేరి పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి తర్వాత జాబ్లోకి కానీ హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్లో కానీ వెళ్ళడం మంచిది.